పరిస్థితులు ఖచ్చితంగా చేస్తుంది. అనంతపురం జిల్లా యాడికిలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యల మీద 252 పైగా అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు, రాయ పిన్నేపల్లి చెరువులకు సాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగు, రెవెన్యూ సమస్యల మీద అధిక అర్జీలు వచ్చాయన్నారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. ప్రజలు అందించిన అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికని యాడికి మండలంలో జరపడం జరిగింది. ఇందులో నాతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాధికారులు, గౌరవ స్థానిక శాసనసభ్యులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు 252 పిటిషన్స్ వచ్చాయి. అలాగే ఈరోజు మనం అంతేకాకుండా ప్రతి మండలాల్లో తనదైన సమస్యలు ఏముంటాయి, ఆ మండలాల్లో మేజర్ సమస్యలు కూడా డిపార్ట్మెంట్ వారీగా అధికారులు దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తారు. నేను కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దాన్ని కూడా నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. అలాగే చివరికి ఏ పీజీఆర్ఎస్ పిటిషన్ అయినా అది గ్రామ స్థాయి అధికారి దగ్గర కానీ మండల స్థాయి అధికారి దగ్గర కానీ వెళ్ళి వాళ్ళు ఎంత నాణ్యతతో దీని పరిష్కారం చేస్తున్నదే ముఖ్యంగా ఉంది. కాబట్టి జిల్లాలో గ్రామ సచివాలయం సిబ్బంది అందరూ కూడా సమయానికి వాళ్ళ కార్యాలయంలో ఉండాలి, లేదా వాళ్ళ అందరికీ నమస్కారం అండి.